హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సంక్రాంతి ప్రభావం నుండి బయటకొచ్చారా? అప్పుడే రాలేములే. ఆ ప్రభావం ఇంకా కొన్నాళ్ళు మన మీద ఉంటూనే ఉంటుంది. డ్యూటీ ఫస్ట్ అని మన డ్యూటీలోకి మనం వెళ్ళిపోవాలి కదా! గుర్తొస్తూనే ఉంటాయి. స్కూల్స్ తీసేశారు, మార్కెట్ ఓపెన్ అయిపోయింది, ఆఫీసులు ఓపెన్ అయిపోయాయి, బిజినెస్ స్టార్ట్ చేసేశారు. ఏవండి భోజనం పెట్టేనా? సరే రండి, అన్నీ సర్దేస్తున్నా. జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ, జరగవలసినవన్నింటికి ప్లాన్ చేసుకుంటూ, మన లైఫ్ మనం లీడ్ చేయాలి కదండి. నెక్స్ట్ వచ్చే పండుగ కోసం ప్లాన్ చేయాలి. ఈరోజు మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటామండి. ఈ పంచమి రోజున వసంత ఋతువు స్టార్ట్ అయినందుకు వసంత పంచమి అని కూడా అంటాము. చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజుగా భావిస్తాము. ఈరోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారండి. బాసరలో అయితే ఎంతోమంది చిన్నారులు అక్షరాభ్యాసం కోసం వెయిట్ చేస్తున్నారంటండి. అక్షరాభ్యాసం ఎక్కడ జరిగినా అందరినీ ఆశీర్వదిద్దాం. శీతాకాలం ముగిసి వసంత ఋతువు ఈ రోజు నుండే ప్రారంభం అవుతుందండి. అందుకు వసంత పంచమి అని కూడా అంటాము ఈ రోజుని. జ్ఞానం, కళలు, విద్య కోసం సరస్వతీదేవి పూజ చేయిస్తారండి ఈరోజు. చదువుల తల్లి సరస్వతీదేవి ఆవిర్భవించడం వలన శ్రీ పంచమి అని కూడా అంటాము. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది కదా. సరేనండి, లంచ్ టైం అవుతుంది కదా. మీరు భోజనం చేశారా? కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్ అండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్.